స్త్రీ. ప్రపంచంలో ఉన్న శక్తిని అంతటిని ఒక్క అక్షరంలో చెప్పాలంటే అది స్త్రీ. సృష్టిని మరో పదంతో చెప్పాలంటే అది స్త్రీ. అమ్మ, అక్క, చెల్లి, స్నేహితురాలు, ప్రేమికురాలు, ఇలా ఎన్నో పాత్రల్లో జీవితంలో ఎప్పుడూ మనతో ఉంటుంది. తన ప్రతిరూపంతో మనకి రూపం పోసి మన రూపానికి తన ప్రతిరూపంగా మారుతుంది. అందమైన అమాయకత్వం, అవసరమైనప్పుడు తిరుగులేని అజమాయిషి, ఆకాశాన్ని తాకాలి అనిపించేంత స్ఫూర్తి, అర్థం చేసుకోవాలన్న ఆలోచన ఉండాలే కానీ అద్భుతమైన వ్యక్తిత్వాల అర్థవంతమైన అమెరిక స్త్రీ. అటువంటి స్త్రీ ఉనికికి, వ్యక్తిత్వానికి మూలమైన అప్పుడే పుట్టిన ఆడబిడ్డను నేను చూడకోని పరిస్థితుల్లో చూసా ఈరోజు. అయ్యో ఫేస్బుక్ అప్డేట్. ఏంటబ్బా అరే రే ఆ క్షణం, పాపను చూసిన ఆ క్షణం నాకు ఒకే ఒక ప్రశ్న తలెత్తింది. మనమందరం బ్రతుకుతున్నాం సరే, మనలోని మనిషి బ్రతుకుతున్నాడా? మనిషి అయిన ప్రతివాడికి మానవత్వం ఉండదని, అమ్మాయి అయిన ప్రతి స్త్రీకి అమ్మతనం ఉండదని అర్థమైంది ఈరోజు నాకు. అవును, నేను మాట్లాడుతుంది ఆ చంటి పిల్లని జాలి లేకుండా పడేసిన స్త్రీ గురించి. తను చేస్తుంది తప్పు అని తనలోని అమ్మ మనసు తనకు చెప్పి ఉంటే కన్నతల్లి ఒడిలో ఉండాల్సిన పసిప్రాణానికి ఈ కష్టం వచ్చి ఉండేది కాదు. పరిస్థితుల్ని చేసే ప్రతి పనికి సాగుగా చూపిస్తే ఎలా? మనుషులు కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయానికి స్పందించిన మనుషులు ఉన్నా లేనట్టే నా దృష్టిలో. ఇక తల్లిదండ్రులు, చెత్త పారేసినంత సులువుగా కన్నబిడ్డను పారేసిన కసాయి తల్లిదండ్రులు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కూర్చోండి. పాపకు మీరేమవుతారు? ఏం కాను, చెత్తబుట్లో పడేస్తుంటే నేనే తీసుకొచ్చాను సార్. పుట్టినప్పుడు ఆడపిల్లను, ముసలైన తర్వాత అమ్మను నడి రోడ్ల మీద చూస్తున్నాం నేటి సమాజం. అలాంటి ఎవరో తెలియని పాప కోసం నువ్వు పడుతున్న తపన చూస్తుంటే ఇంకా మానవత్వం బ్రతికే ఉందనిపిస్తుంది ఈ సమాజం. ఆల్ రైట్, పాప సేఫ్. నీ మంచితనమే పాపని కాపాడింది. థ్యాంక్ యూ సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సమాజంలో ఉండేది చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కాదు. జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు. డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళే కాదు. విలువలు ఉన్నవాళ్ళు, విలువలు లేని వాళ్ళు.
ఇటువంటి పనులు చేసేది చదువు లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు కాదు, జ్ఞానం లేని వాళ్ళు, విలువలు లేని వాళ్ళు. వాళ్ళు వదిలేసుకుంటుంది ఆడపిల్లని కాదు, వాళ్ళ జీవితంలో అందాన్ని, ఆనందాన్ని, గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. ఒక మొక్క ఎదుగుదల నిర్లక్ష్యానికి గురైతే అది మహావృక్షం అవుతుందా? ఒక ఆడపిల్ల ఎదుగుదల నిర్లక్ష్యానికి గురైతే మనుషుల తరం ఉంటుందా? సమాజానికి మెదడుతో ఆలోచించేసే పనులు ప్రతిసారి మంచి చేస్తాయో లేదో చెప్పలేను, కానీ మనసుతో ఆలోచించేసే పనులు మాత్రం చెడు చేయవు. వీలైనంత ఎక్కువ మంది మెదడుతో కాక మనసుతో ఆలోచించి పనిచేస్తారని, బ్రతుకుతారని ఆశిస్తూ తల్లి. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు? తెలుగు పదాలు ఇంకా పోయమ్స్ ఓకే, గుడ్. నీకు చాక్లెట్ కావాలా? కావాలి. ఏ చాక్లెట్ కావాలి? రవి చాక్లెట్. సరే, కొంటాను.